సో, మీ ఇంట్లో గూడా ఇప్పుడే డెలివరీ అయిన బేబీస్‌కి కొంచెం తేనె పెట్టడం స్టార్టింగ్‌లో అట్లా చేస్తున్నారా? అండ్ ఆల్సో 1 ఇయర్ బేబీకి హనీ పెట్టడం పెడుతున్నారా? హలో, ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, చాలామంది పుట్టిన వెంటనే ఫస్ట్ ఈవెన్ మదర్ మిల్క్ కంటే ముందు కూడా తేనె పెడతారు. ఇంత స్మాల్ అమౌంట్ అని చెప్పి. సో, ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా చాలా హై రిస్కీ అండి ఇది. అండ్ అస్సలు పెట్టకూడదు. అండ్ 1 ఇయర్ బేబీలోపు చూసుకుంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకా ఇమ్మెచ్యూర్‌గా ఉంటది. సో, మెచ్యూర్‌గా డెవలప్‌మెంట్ అవ్వదు. సో, హనీలో ఉండే క్లాస్ట్రిడియం బొటులినం స్పోర్స్ అనేవి ఉంటాయి. సో, అవేంటంటే మా ప్రాపర్‌గా ప్రాసెస్ అవ్వక ఇంకా గ్రో అవుతా ఉంటాయి. అవి ఏంటంటే టాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏమవుతదంటే బేబీకి ఫీడింగ్ సరిగ్గా ఉండదు. బ్రీతింగ్ ఇష్యూస్ అవుతాయి. అండ్ వాళ్ళ మజిల్ టోన్ అనేది వీక్‌గా అవుతది. సో, హైపోటోనియా అంటాము. అండ్ ఇవి కాకుండా ఇంకా పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ సో, హనీ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ రా గాని, కుక్డ్ గాని, బేక్డ్ ఇది ఏది పెట్టకూడదు. ఈవెన్ ఇన్ బిస్కిట్స్ ఇట్లా క్రాకర్స్‌లో గూడా యాడ్ చేసి ఉంటారు గదా! అలాంటివి గూడా పెట్టొద్దు. అండ్ ఈవెన్ కొంతమందయితే పాసిఫైయర్‌కి పెడతా ఉంటారు పిల్లలకి. సో, ఇట్ హైలీ డేంజరస్ అండి. సో, మీ ఇంట్లో ఎవరైనా పుట్టిన పిల్లలకి లేదంటే 1 ఇయర్ బేబీస్‌కి హనీ ఇస్తే ప్లీజ్ అవాయిడ్ థాట్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ. సో, మీ ఇంట్లో గూడా ఇప్పుడే డెలివరీ అయిన బేబీస్‌కి కొంచెం తేనె పెట్టడం స్టార్టింగ్‌లో అట్లా చేస్తున్నారా? అండ్ ఆల్సో 1 ఇయర్ బేబీకి హనీ పెడుతున్నారా? హలో, ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, చాలామంది పుట్టిన వెంటనే ఫస్ట్ ఈవెన్ మదర్ మిల్క్ కంటే ముందు కూడా తేనె పెడతారు. ఇంత స్మాల్ అమౌంట్ అని చెప్పి. సో, ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా చాలా హై రిస్కీ అండి ఇది. అండ్ అస్సలు పెట్టకూడదు. అండ్ 1 ఇయర్ బేబీలోపు చూసుకుంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకా ఇమ్మెచ్యూర్‌గా ఉంటది. సో, మెచ్యూర్‌గా డెవలప్‌మెంట్ అవ్వదు. సో, హనీలో ఉండే క్లాస్ట్రిడియం బొటులినం స్పోర్స్ అనేవి ఉంటాయి. సో, అవేంటంటే మా ప్రాపర్‌గా ప్రాసెస్ అవ్వక ఇంకా గ్రో అవుతా ఉంటాయి. అవి ఏంటంటే టాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏమవుతదంటే బేబీకి ఫీడింగ్ సరిగ్గా ఉండదు. బ్రీతింగ్ ఇష్యూస్ అవుతాయి. అండ్ వాళ్ళ మజిల్ టోన్ అనేది వీక్‌గా అవుతది. సో, హైపోటోనియా అంటాము. అండ్ ఇవి కాకుండా ఇంకా పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ సో, హనీ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ రా గాని, కుక్డ్ గాని, బేక్డ్ ఇది ఏది పెట్టకూడదు. ఈవెన్ ఇన్ బిస్కిట్స్ ఇట్లా క్రాకర్స్‌లో గూడా యాడ్ చేసి ఉంటారు గదా! అలాంటివి గూడా పెట్టొద్దు. అండ్